నాగార్జున సాగర్ జలాశయం భారీ సిమెంట్ పరిశ్రమలు అధిక సంఖ్యలో రైస్ మిల్లులకు నిలయమైన ప్రాంతం నల్గొండ లోక్సభ నియోజకవర్గం. తొలి లోక్సభ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి రావి నారాయణ రెడ్డిని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటు భవనంలో తొలి అడుగుపెట్టే అర్హత కల్పించిన స్థానం ఇది. ఇన్ని విశేషాలతో కూడిన నల్గొండ లోక్సభ ఎన్నికల బరిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకొని ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్ సర్వశక్తిలో ఒడ్డుతుంది. ఈ స్థానంలో ఈసారి బోని కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా ఉనికి చాటేందుకు బీజేపీ కృషి చేస్తుంది. ఈ స్థానానికి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా అత్యధికంగా 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 5 సార్లు సిపిఐ, 2 సార్లు పీడీఎఫ్, మరో 2 సార్లు టీడీపీ, ఒకసారి ప్రజాసమితి గెలిచింది. గత 3 దఫాలుగా కాంగ్రెసే గెలిచింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీరెడ్డి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. మిగిలిన పార్టీల కంటే ముందే కాంగ్రెస్ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రచారంలోనూ ముందున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రేణులు కలిసికట్టుగా పాల్గొంటున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ వే. వాటిలో గత నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి 2.87 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ లక్ష్యంగా నేతలు కృషి చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులుగా ఉన్న హుజూర్ నగర్, నల్గొండ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. హుజూర్ నగర్ తో పాటు తన భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనూ భారీ మెజారిటీ తేవాలనే పట్టుదలతో ఉత్తమ్ శ్రమిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు జానారెడ్డి సుపరిచితులు కావడం, నేతలందరితో ఆయనకున్న అనుబంధం రఘువీర్ రెడ్డికి లభించనుంది. ఎమ్మెల్యేలు సైతం తమ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ ఆధిక్యం తేవాలనే తపనతో పనిచేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో బలం ఉన్న వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి సోదరుడు. 2018 శాసనసభ ఎన్నికల నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో చేదు అనుభవాల నుంచి తేరుకొని లోక్సభ ఎన్నికల్లో ముందడుగు వేయాలనే లక్ష్యంతో గులాబీ పార్టీ పనిచేస్తుంది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ సెగ్మెంట్లలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ, నల్గొండలలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సభలు విజయవంతం కావడం ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు నియోజకవర్గంలో పలు దఫాలు పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణారెడ్డి కొత్త అభ్యర్థి అయినా నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, కుటుంబ సంబంధాలు తనకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. సూర్యాపేటలో తమకు మెజారిటీ వస్తుందని, మిగిలిన 6 సెగ్మెంట్లలోనూ శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందనే నమ్మకంతో ఉంది. పలువురు నేతలు పార్టీ మారడం, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గం సహకరించకపోవడం బీఆర్ఎస్ కు కొంత సవాల్గా మారింది. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా తలపడనున్నారు. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన అనూహ్యంగా కవలం పార్టీలో చేరి లోక్సభ టికెట్ తెచ్చుకున్నారు. సైదిరెడ్డికి మాజీ ఎమ్మెల్యేగా అనుభవం, గతంలో బీఆర్ఎస్ లో పనిచేసి ఉండడం అనుకూలతలుగా బీజేపీ భావించింది. అభ్యర్థిగా ప్రకటించాక మొదట్లో స్థానికంగా సైదిరెడ్డికి ఆ పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన అధిష్టానం బుజ్జగింపులతో వారంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో ఎమ్మెల్యేగా
ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ తో పాటు ఇతర సెగ్మెంట్లలోనూ ఆదరణ లభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న సానుకూలతతో బీజేపీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారని నమ్ముతున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి గతంలో చెప్పుకోదగ్గ ఓట్లు రాకపోవడం, పార్టీకి పూర్తిస్థాయి క్యాడర్ లేకపోవడం ప్రతికూల అంశాలుగా చెబుతున్నారు.